స్వాగతం స్వాగతం ఘన స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం ఆలయమున చేరినాము నిన్ను ధ్యానించగా ఆలయమున చేరినాము నిన్ను పూజింపగా నీకే స్వాగతం దేవా నీకే స్వాగతం నీకే స్వాగతం దేవా నీకే స్వాగతం శాంతి రూపమా యేసువా సన్నుతింతును నీ నామము నీకే స్వాగతం దేవా నీకే స్వాగతం నీకే స్వాగతం దేవా నీకే స్వాగతం ఆరాధింపును అన్ని వేళలను అనుక్షణం నన్ను కాచి కాపాడి ఆదుకుంటివి ఆత్మదేవా ఆరాధింతును అన్ని వేళలను అనుక్షణం నన్ను కాచి కాపాడి నాపై నీవు వేంచేయుమా నీదు కృపతో దీవించుమా నాపై నీవు వేంచేయుమా నీకే స్వాగతం దేవా నీకే స్వాగతం నీకే స్వాగతం దేవా నీకే స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం ఆలయమున చేరినాము నిన్ను ధ్యానించగా ఆలయమున చేరినాము నిన్ను పూజింపగా మనకు విచ్చేసిన రెవరెండ్ ఫాదర్ కడియం ప్రసన్న కుమార్, ఫాదర్ ప్రేమ్, ఫాదర్ జోసెఫ్ తంబి, ఫాదర్ సురేష్ వారితో పాటు వారికి తర్ఫీదిచ్చి
వారికి అన్నతమ్ములుగా వారిని చక్కగా నడిపించిన గురువులు కూడా పూజను సమర్పించి మన కోసం ప్రార్థించడానికి పీఠం వైపు వస్తూ ఉండగా ప్రప్రథమంగా నృత్యంతో మన బిడ్డలు ఆహ్వానం పలుకుతూ ఉన్నారు. తర్వాత క్వైర్ వాళ్ళు ప్రవేశ గీతం పాడతారు. వాళ్ళిద్దరిని బాగా చేయండి, మనకు తర్వాత పూజ్య గురువులు ఫాదర్ ప్రసన్న కుమార్ గారు వారి తల్లిదండ్రులతో కలిసి గురువులతో కలిసి పీఠం వద్దకు వేంచేస్తూ ఉన్నారు. ప్రేమతో వారి కోసం ప్రార్థిస్తూ ఆహ్వానించుదాం. పాటలు కొంచెం చూసుకుని పాడండి. స్టార్ట్ చేయండి. దేవగణాలే స్తుతులు గావించువేళ స్వరాభిషేకం అంతరంగమే ఆత్మవశమైన వేళ ఆత్మాభిషేకం ఆత్మాభిషేకం ఆత్మాభిషేకం
ఆత్మ అభిషేకం దేవుడు మనిషిగా మారి యాగపీఠమిది స్వర్గ మహిమ భూమి చేరి దివ్య పూజయిది ఆపరోటి రూపం దాల్చి పావన వేదికిది మనిషికి జీవమునొసగే పరమయాగమిది రూపం దాల్చి పావన వేదికిది మనిషికి జీవమునొసగే పరమయాగమిది రండి రండి దేవుని జనమా అమరుని సేవకు అనురాగముతో రండి రండి దేవుని జనమా అమరుని సేవకు అనురాగముతో ఎదలను కలిగి మురముర కదలి రాజుల రాజుకు హారతులివ్వగా రాజుల రాజుకు హారతులివ్వగా ఆకృతి దాల్చి శుభ సమయం ఇది ప్రేమకు ఊపిరిలోనే శుభ తరుణం ఇది జీవం ఆకృతి దాల్చి శుభ సమయం ఇది ప్రేమకు ఊపిరిలోనే శుభ తరుణం దేవుడు మనిషిని చేరే సంగమ సమయం ఇహ పౌరములకు నడుమన నిత్య నిబంధనం దేవుడు మనిషిని చేరే సంగమ సమయం ఇహ పౌరములకు నడుమన నిత్య నిబంధనం రండి రండి దేవుని జనమా అమరుని సేవకు అనురాగముతో రండి రండి దేవుని జనమా అమరుని సేవకు అనురాగముతో ఎదలను కడిగి మూలమున కదలి రాజుల రాజుకు హారతులివ్వగా రాజుల రాజుకు హారతులివ్వగా పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. అందరూ లేచి నిలబడదాం. ఈ పవిత్ర పూజా బలిని
పూజ్య గురువులతో, నూతనంగా అభిషిక్తులైన గురువులతో కలిసి సమర్పించడానికి వచ్చిన గురువులందరికీ కూడా మన కరతాళ ధ్వనులతో ఆహ్వానాన్ని పలుకుదాం. మన కథోలిక సాంప్రదాయంలో ముగ్గురు రాజుల పండుగ లేదా ముగ్గురు జ్ఞానుల పండుగ అని ఒకటి ఉంది. అయితే రాను రాను కాస్త చదివిన వాళ్ళు దైవశాస్త్రాన్ని, అట్లాగే సంస్కృతిని తెలుసుకున్న వాళ్ళు ముగ్గురు కాదు, ఎంతమంది అని చెప్తున్నారు? నలుగురు అని చెప్తున్నారు. అయితే ఈరోజు జరిగిన విశేషం ఏంటంటే, అక్కడ ముగ్గురు జ్ఞానులు ముందొచ్చి ఒక ఆయన లేటుగా వచ్చాడు, ఇక్కడ ఇద్దరు జ్ఞానులు లేటుగా వచ్చారు. ఏదేమైనా నలుగురు జ్ఞానులను దేవుడు అభిషేకించి వారి ద్వారా సంఘాలను నడిపించడానికి దేవుడు వారిని ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఇక్కడున్న మనందరి తరపున ప్రత్యేకంగా మన గ్రామ ముద్దుబిడ్డ ప్రసన్న కుమార్ ఫాదర్ గారికి, జోసెఫ్ తంబి ఫాదర్ గారికి, సురేష్ ఫాదర్ గారికి, ప్రేమ్ కుమార్ ఫాదర్ గారికి అందరం కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ ఆహ్వానాన్ని పలుకుదాం. ప్రసన్న కుమార్ తను ఎన్నుకున్న వాక్యం, తన జీవితంలో యేసయ్య తన కాపరి అని, ఆ దేవుడే తనను నడిపిస్తున్నాడని ఆయన ఎన్నుకున్నారు. మనందరం కూడా మనందరి పరిస్థితులలో ఓ కుటుంబానికో ఓ సంఘానికో మనందరం కూడా కాపరులం. అయితే దేవుడు మమ్మల్ని గురువులుగా అభిషేకించినప్పుడు అనేక సంఘాలకు, ప్రజలకు మమ్మ కాపరిగా నియమిస్తున్నాడు. కాబట్టి నిజమైన నాయకుడుగా ఆ యేసు ప్రభు మనస్తత్వంతో ఒక గురువుగా తన పరిచర్యలో తాను ఎదగాలని కోరుకుంటూ ఫాదర్ గారి కోసం, తన మిగిలిన ముగ్గురు మిత్రుల కోసం ప్రార్థన చేస్తానని మాటిస్తూ ఈ పూజను కొనసాగించమని ఆహ్వానిస్తున్నాను. కొద్దిసేపు మౌనంగా ఉండి వీరి కోసం ప్రార్థిస్తూ మన తప్పిదాలను కూడా దేవుని ముందు ఒప్పుకుందాం. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడ యోగ్యుల మగుటకు మన పాపములను ఒప్పుకొందుము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలపు చేతను, వాగు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములను చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. క్రీస్తు ప్రభు దయచూపుము. ప్రభు ప్రభు దయచూపుము. కృపాశితుడా క్రీస్తు ప్రభు దయచూపుము. జీవదాత దయచూపుము. క్షమాదామ దయచూపుము. కృపాశితుడా
నాకు ప్రభు దయ చూపుము. దేవునికి మహిమ కలుగునుగాక. భూలోకమున మంచి మనస్సు గలవారందరికీ శాంతి కలుగునుగాక, శాంతి కలుగునుగాక. మహోన్నతమున దేవునికి మహిమ కలుగునుగాక. భూలోకమున మంచి మనస్సు గలవారందరికీ శాంతి కలుగునుగాక, శాంతి కలుగునుగాక. మహాప్రభువైనా సర్వేశ్వరా, పరలోక మహారాజా. మహాప్రభుడవైనా సర్వేశ్వరా, పరలోక మహారాజా. సర్వశక్తి గలతేనా సర్వేశ్వరా, సర్వశక్తి గలతేనా సర్వేశ్వరా. నిన్ను ప్రకటించున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ప్రకటించున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్నే ఆరాధించి కీర్తిస్తున్నాము. నీకే మహిమ మహిమ మహిమ, నీకే ఘనత ఘనత ఘనత. పుత్రుడా యేసుక్రీస్తువా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల. జనితైక పుత్రుడా యేసుక్రీస్తువా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల. లోక పాపములు మన్నించే పితపుత్రుడా, లోక పాపములు మన్నించే పితపుత్రుడా. మాపై దయ చూపుమయ్యా, మామల లాలించుమయ్యా, మాపై దయ చూపుమయ్యా, మామల లాలించుమయ్యా. లోక పాపములను పరిహరించు ప్రభువా, నీకే మహిమ మహిమ మహిమ, నీకే ఘనత ఘనత ఘనత. గురు సని సా గురు సని సా సజ మామపద, గురు సని సా గురు సని సా గురు సని ధరి పా. పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్న మా ప్రభువా, మాపై దయ చూపుమయ్యా సర్వేశ్వరా. పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్న మా ప్రభువా, మాపై దయ చూపుమయ్యా సర్వేశ్వరా. ఏలైనా నీవు మాత్రమే పవిత్రుడవు, ఏలైనా నీవు మాత్రమే మహోన్నతుడవు. మా యేసుక్రీస్తువా, పితయైన దేవుని, మా యేసుక్రీస్తువా, పితయైన దేవుని. మహిమలో ఆత్మలో నీకు ఉండు ప్రభువా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ఈ యొక్క దివ్య పూజా బలిలో ప్రత్యేక విధంగా మా కడియం కుటుంబం కోసం, మద్దాల కుటుంబాల కోసము, మా గ్రామ ప్రజల కోసము, మా కథోలిక విశ్వాసుల కోసము, మరి నాతో పాటు గురు పట్టాభిషేకం పొందినటువంటి గురువులందరి కోసం
ప్రత్యేక విధంగా ఈ పూజా బలిలో నేను ప్రార్థిస్తున్నాను. ఓ సర్వేశ్వర, నా యోగ్యత వలన కాక కేవలము చెప్పనలవి కాని నీ అనంత ప్రేమ వలననే నీ కుటుంబ బాధ్యతను నాకు అప్పగించితివి. నా యాజకత్వపు విధులను నీకు సంప్రీతిగా నిర్వహించునట్లును, అన్ని విషయములోనూ నా ఆధీనములో ఉన్న ప్రజలను నీకు ఆమోదయోగ్యముగా ఆదేశించునట్లును నన్ను దీవింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును, మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము వచనములు 23 నుంచి 31 వరకు. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 23 నుంచి 31 వరకు. ఆ రీతిగా కొండ మంటలతో నిండియుండగా కారు చీకటి నుండి మీకు భాషణము వినిపింపగా మీ తెగ నాయకులు పెద్దలు నా చెంతకు వచ్చి, మేము ప్రభువు నిప్పుల మంటల నడుమ నుండి మాట్లాడగా వింటిమి. ఆయన తన మహత్వమును మహిమను మా ఎదుట ప్రదర్శించెను. దీనిని బట్టి దేవుడు నరునితో సంభాషించినను నరుడు బ్రతికి ఉండగలడని నేడు గుర్తించితిమి. కానీ మేమిప్పుడు మరలా ప్రాణాపాయము తెచ్చుకోనేలా ఆ మహాగ్ని మమ్ము భస్మము చేయగలదు. ప్రభువు భాషణ మరొకసారి వింటిమా, మేమెల్లరమును తప్పక చనిపోవుదుము. సజీవుడైన దేవుడు నిప్పుల మంటల నడుమ నుండి భాషింపగా విని బ్రతికియున్నవారు మేము తప్ప దేహదారులైన నరులలో ఇంకెవ్వరైనా ఉన్నారా? కనుక నీవు వెళ్ళి మన దేవుడైన ప్రభువు సెలవిచ్చు ఆజ్ఞలల్లా విని తిరిగి వచ్చి వానిని మాకెరిగింపుము. మేము ఆ ఆజ్ఞల ప్రకారము నడుచుకుందుము అని చెప్పిరి. ప్రభువు ఆ మాటలాలించి నాతో, నేను ప్రజల పలుకులను వింటిని, వారు చెప్పినది సమంజసముగానే ఉన్నది. వారి హృదయములు ఎల్లప్పుడూ ఈ రీతిగానే ఉండిన ఎంత బాగుండును. వారెల్లప్పుడూ నాకు భయపడి నా ఆజ్ఞలను పాటించిన ఎంత సమంజసముగా నుండును. అప్పుడు వారికిని వారి సంతానమునకును అభ్యుదయము కలుగును. ఇక వారిని తమ గుడారములకు వెడలిపొమ్మని చెప్పుము. కానీ నీవిచ్చటనే నిలువుము. నా ఆజ్ఞలు విధులు చట్టములు నీకు ఎరిగింతును. నీవు ఈ ఆజ్ఞలెల్లా వారికి బోధింపవలయను. నేను ఈ ప్రజలకు వసగుపోవు నేల మీద వారు ఈ నియమములన్నీ పాటింపవలయను అని నుడివెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. రెండవ పట్టణము హెబ్రీలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. రెండవ పట్టణము హెబ్రీలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. ప్రతి ప్రధాన యాజకుడు ప్రజల నుండి ఎన్నుకొనబడి వారి పక్షమున దేవుని సేవయందు పాపముల పరిహారమునకై కానుకలను బలులను అర్పించుట కొరకు నియమింపబడెను.
తానే పెక్కు విధములుగా బలహీనుడు కనుక అజ్ఞానము వలన దోషముల నర్చు వారితో అతడు సౌమ్యముగా ఉండగలుగును. తానే బలహీనుడు కనుక ప్రజల పాపముల కొరకే కాక తన పాపముల నిమిత్తము కూడా బలులను అర్పింపవలయెను. ప్రధాన యాజక పదవి గౌరవమును ఎవరంతట వారు పొందలేరు. అహరోను వలె దేవుని పిలుపు వలననే ఏ వ్యక్తి అయినను ప్రధాన యాజకునిగా చేయబడెను. అదే విధముగా ప్రధాన యాజక పదవి గౌరవమును క్రీస్తు తనకు తాను ఆపాదించుకోలేదు, దేవుడే ఆయనను నియమించెను. అంతేకాక దేవుడు ఆయనతో ఇట్లనెను, నీవు నా కుమారుడవు, నేడు నేను నీకు తండ్రినైతిని. మరి ఒక చాట దేవుడు ఇట్లు చెప్పెను, మెల్కీసెదెకు యాజక క్రమమును నీవు సర్వదా యాజకుడవయ్యుందువు. ఇది ప్రభుని వాక్యము. వందనములు. మాతృగర్భమున రూపింపమునుపై నేను నిన్ను ఎన్నుకొంటిని, ఇరు జాతులకు ప్రవక్తగా నియమించితిని. ఇరు మాతృగర్భమున రూపింపమునుపై నేను నిన్ను ఎన్నుకొంటిని, ఇరు జాతులకు ప్రవక్తగా నియమించితిని. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతో నుందురుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగం. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 20వ అధ్యాయము 21వ వచనము నుండి 23వ వచనం వరకు. యోహాను సువార్త 20వ అధ్యాయము 21వ వచనము నుండి 23వ వచనం వరకు. యేసు మరలా వారితో, మీకు శాంతి కలుగునుగాక. నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను అని పలికెను. అటుల పలికి ఆయన వారి మీద శ్వాస ఊది, పవిత్రాత్మను పొందుడు. ఎవరి పాపములనైనను మీరు క్షమించిన ఎడల అవి క్షమింపబడును, మీరు ఎవరి పాపములనైనను క్షమింపని ఎడల అవి క్షమింపబడవు అని చెప్పాను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.
క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఈరోజు కడియం ప్రసన్న కుమార్ ఫాదర్ గారి యొక్క కృతజ్ఞత దివ్య పూజాబలిలో దేవునికి ఈ కుటుంబం అంతా కలిసి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉండగా ఫాదర్ గారితో కలిసి మనం కూడా వీరి ఆనందంలో పాలు పంచుకుంటూ దేవుడు చేసిన ఈ గొప్ప కార్యానికి ఈ కుటుంబంతో ఫాదర్ గారితో కలిసి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ పవిత్రమైన దివ్య పూజలో ఉన్నాం. ఈరోజు కడియం నాగేశ్వరరావు బాబాయ్కి అదేవిధంగా సంతోషమ్మకు ఎక్కడ లేని సంతోషం. ఎందుకంటే తల్లి శ్రీ సభకి సాధారణంగా తల్లి బిడ్డలకు ఏదైనా ఇస్తుంది, కానీ ఇక్కడ ఆ తల్లి శ్రీ సభ బిడ్డలైన ఈ దంపతులు తల్లి శ్రీ సభకి తమకు జన్మించిన బిడ్డని కానుకగా ఇచ్చారు. ఈ వరం అందరికీ రాదు. మరియ తల్లి గురించి చెబుతూ ఒక భక్తుడు అన్నాడు, నీకు జన్మనిచ్చిన దేవుడికే జన్మనిచ్చావమ్మా, నువ్వు ఎంత ధన్యురాలివి అన్నాడు. అవునా కదా? నీకు జన్మనిచ్చిన దేవుడికే జన్మనిచ్చావు. మరి ఆ తల్లి శ్రీ సభకి మీకు జన్మించిన బిడ్డ కానుకగా ఇచ్చారు. అవునా? ఈ భాగ్యం అందరికీ దొరికేది కాదు. దేవుడు మీకు ఇచ్చినటువంటి భాగ్యానికి మీ అందరితో కలిసి మేము ఆనందిస్తూ ఉన్నా. మీ అందరితో కలిసి, మరి ముఖ్యంగా మీ ఇద్దరితో కలిసి, మీ కుటుంబంతో కలిసి మేమందరం ఆనందిస్తూ దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మొదటి పట్టణాన్ని మనం ఆలకించాం. మొదటి పట్టణంలో జరిగినటువంటి సన్నివేశాన్ని ఒకసారి చూసినట్లయితే, సినాయి పర్వతం మీద దేవునితో మోషే మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని ప్రత్యక్షతని సినాయి పర్వతం మీద మోషే పొందాడు. 40 పగళ్ళు 40 రాత్రులు మోషే సినాయి పర్వతం మీద దేవునితో స్వయంగా మరి మాట్లాడుతూ ఆయన సన్నిధిలో గడిపాడు. ఉపవాసం చేసి గడిపాడు. సినాయి పర్వతం మీదకు దేవుడు అగ్నివలే దిగి వచ్చాడు. పొగమంచు వలె ఆ దేవుడు దిగి వచ్చినప్పుడు ఆ దేవుని సన్నిధిలో 40 రోజులు ఉన్న తరువాత దేవుడిచ్చినటువంటి నిబంధనని 10 ఆజ్ఞలను తీసుకొని ప్రజల మధ్యకు వచ్చాడు. ఇలా ఏ సందర్భంలో చూసినా మోషే దేవుడి దగ్గరికి వెళ్తున్నాడు, సినాయి పర్వతం మీద దేవునితో మాట్లాడుతున్నాడు, దిగొస్తూ ఉన్నాడు. ప్రజలు అనుకున్నారు, దేవుడు నీతోనే మాట్లాడతాడా, మాతో మాట్లాడ్డా, మేము మాట్లాడతాం ఆయనతో అన్నారు. సరే, అదెంత మాట, ఓ పని చేయండి, మీరందరూ చక్కగా ఉతికిన బట్టలు వేసుకొని శుద్ధి చేసుకొని చక్కగా స్నానాలు చేసి శుద్ధి చేసుకొని రండి, మీరు కూడా ఆయనతో మాట్లాడతారు కానీ అన్నారు. వీళ్ళందరూ తెల్లారి రమ్మన్నాడు. తెల్లారింది, చెప్పినట్టుగానే శుద్ధి చేసుకున్నారు. చక్కని వస్త్రాలు ఉతికిని వేసుకున్నారు. చక్కని శుభ్రంగా ఆయన సన్నిధికి వెళుతూ ఉన్నారు. సినాయి పర్వత దరిదాపులకు వెళ్ళారు. దాన్ని ఇంక ముట్టుకోలా. సినాయి పర్వతపు దరిదాపులకు వెళ్ళారు. దేవుడు గొప్ప శక్తితో అగ్నివలే మహిమతో పవిత్రుడైన దేవుడు దిగి వచ్చాడు. ఆయన ఆ పర్వతం మీదకు దిగి వచ్చేసరికి ఆ పర్వతము అగ్నిగుండం వలె మారిపోయింది. పర్వతపు పునాదులు ఊగిపోతూ ఉన్నాయి. భయంకరమైనటువంటి వాతావరణం అక్కడ నెలకొని ఉంది. ఆ దేవునితో మాట్లాడాలి అని వెళ్ళినటువంటి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఒక్కసారిగా బొక్కబోర్లా పడ్డారు. ఆ ఇసుకలో, ఆ ఎడారిలో ముఖాలు ఇసుకలో కప్పుకొని అనుకుంటూ ఉన్నారు, ఎంత పిచ్చి పని చేశాం, ఎంత పిచ్చి పని చేశాం. మనమా పవిత్రుడు, అంత శక్తివంతుడు, అంత మహిమ ప్రతాపంతో ఉన్న ఆ దేవుడితో మాట్లాడేది? మనకి ఏ విధంగా ఇది సాధ్యమవుద్ది అనుకున్నాం. ఈ పిచ్చి పని చేసాం, అది అట్టుంచండి. ఇప్పుడు అసలు బట్ట కట్టగలమా, బ్రతికి బట్ట కట్టగలమా మనము? ఈ పవిత్రుడైన దేవుని సన్నిధికి వచ్చి పర్వత దరిదాపులకు వచ్చి మనం అందరం కూడా చచ్చిపోతామేమో, బహుశా ఇదే మనకి చివరి రోజేమో వాళ్ళందరూ అనుకుంటూ ఉన్నారు. కాసేపటికి వీళ్ళ అదృష్టం కొద్దీ దేవుడు మరలా ఆ సినాయి పర్వతాన్ని వదిలి వెళ్ళిపోయాడు. ప్రశాంతత నెలకొని ఉంది. ఆ ప్రసన్నమైనటువంటి ఆ వాతావరణంలో, ఆ ప్రసన్నమైనటువంటి ఆ వాతావరణంలో ఒక్కొక్కరు ఇసుకలో నుంచి ముఖాలు బయటకు తీసి ఏమన్నారంటే మోషేతో, అయ్యా మేము చేసింది పిచ్చి పని, ఆయన ఎంత మహిమోపేతుడు, ఎంత పవిత్రుడు, ఎంత ఉన్నతుడు, అంత శక్తిమంతుణ్ణి మేమేమనుకున్నాము, సరాసరి నువ్వు మాట్లాడినట్లే మేము మాట్లాడేద్దాం అనుకున్నా.
కానీ ఇది జరిగే పని కాదని మాకు స్పష్టంగా అర్థమయ్యింది. ఇక మేము చెబుతున్నాం ఏంటంటే, అయ్యా ఆయన ఏమి చెప్పాలనుకుంటాడో నీతో చెప్తాడు, అది వచ్చి మాతో చెప్పు. మాకు ఏదైనా కష్ట సుఖాలు ఉంటే నీతో చెప్తాం, అవి తీసుకెళ్ళి ఆయనతో చెప్పు. నీవు మధ్యవర్తిగా ఉండు తప్ప మేము సరాసరి ఆయన చూడడం అంటే, సరాసరి ఆయనతో మాట్లాడడం అంటే మా ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే. కాబట్టి ఇది జరిగే పని కాదు, ఇక నుంచి నీవు మాకు మధ్యవర్తిగా ఉండమని చెప్పి మోషేను ప్రజలు వేడుకున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మధ్యవర్తిత్వం పుట్టింది. దేవుడు అన్నాడు సమంజసమే, వీళ్ళ యొక్క ఆలోచన, వీళ్ళు చెప్పిన మాటలు సమంజసమే, నిన్ను వాళ్ళు మధ్యవర్తిగా ఎన్నుకోవడం సమంజసమే. కాబట్టి ఇక నుండి నీవు నా ప్రజలకి నాకు మధ్యవర్తిగా ఉండమని దేవుడు మోషేని పిలిచాడు. దాన్నే మనం మొదటి పట్టణంలో ఆలకించాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రజలు అనుకున్నట్లు నిజంగా మోషే కూడా వాళ్ళ వంటి వాడే. కానీ మిగిలిన ఏ ప్రజలు కూడా దేవుని సన్నిధిని తట్టుకోలేకపోయారు. కానీ మోషే స్వయంగా వెళుతూ ఉన్నాడు, ఆయన సన్నిధిలో మాట్లాడగలుగుతూ ఉన్నాడు. గణగణ మండుతున్న అగ్నిపర్వతం మీద మోషే ఉండగలుగుతూ ఉన్నాడు. ఏ లోటు లేకుండా అతడు 40 రోజులు ఉపవాసం ఉన్న మరలా ధైర్యంగా, ఉత్సాహంతో, శక్తితో అతడు ఆ పర్వతాన్ని దిగి వస్తూ ఉన్నాడు. దీనికి అంతటికీ కారణం ఏంటంటే దేవుని ఉచితమైన కృప. అవునా? ఏ మానవుడు తట్టుకోలేనిది, ఏ ఇశ్రాయేలీయుడు కూడా పర్వత దరిదాపులకు వెళ్ళలేనిది మోషే పర్వతం ఎక్కడం ఏమిటి, గణగణ మండుతున్న అగ్నిగుండంలో 40 రోజులు 40 పగళ్ళు 40 రాత్రులు ఉండగలగడం ఏమిటి, ఇదంతా కూడా ఆ దేవునితో స్వయంగా మోషే మాట్లాడగలగడం ఏమిటి, దేవుడు స్వయంగా తన హస్తంతో తన వ్రేలితో 10 ఆజ్ఞల పలకలు రాసి మోషేకిచ్చి పంపించడం ఏమిటి, ఇదంతా కూడా మోషే గొప్పతనం కాదు, మోషేకు దేవుడిచ్చిన గొప్పతనము, దేవుడు ఉచితంగా ఇచ్చిన అనుగ్రహము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు ఈ నూతన నిబంధన తరువాత మనమందరం నూతన నిబంధనలో ఉన్న మనము గురువు మామూలు గోధుమప్పం మీద, ద్రాక్షారసం మీద తన హస్తాలను ఉంచి ప్రార్థన చేయడం ఏమిటి, సరాసరి స్వర్గంలో అగణిత దూతలతో పునీతులతో స్తుతులు అందుకునే దేవుడు ఆ స్వర్గాన్ని వీడి మామూలు గోధుమప్ప రూపంలో, ద్రాక్షారస రూపంలో మారిపోవడం ఏమిటి? దీనికంతటికీ కారణం ఇంత మహోన్నతమైన యాజకత్వాన్ని, ఇంత మహోన్నతమైనటువంటి స్థితిని గురువు పొందడం, ఇది దేవుని ఉచితానుగ్రహము. అంతే తప్ప దేవుడు ఉచితంగా ప్రేమతో ఇచ్చిన వరమే తప్ప గురువు గొప్పతనము, లేకపోతే మేమేదో గొప్పోళం అయిపోయి మీకంటే ఎక్కువ 2-3 కొమ్ములు వేసుకొని పుట్టో మేము గురువులం అవ్వలేదు, మీలాగే జన్మించాం. కానీ దేవుడు ఉచితంగా మమ్ములను మీ నుండే పిలుచుకొని ఇంతటి అనుగ్రహాలతో నింపాడు. మోషేని అంతటి అనుగ్రహాలతో నింపి అగ్నిగుండంలో కూడా దేవుడితో ఉండగలిగిన ఆ శక్తినిచ్చిన దేవుడు, పరమ పవిత్రుడైన దేవుని సన్నిధిలో నిలబడగలిగిన శక్తినిచ్చిన దేవుడు ఈనాడు యాజకత్వంలో దేవునికి మానవులకు మధ్యవర్తిగా ఎన్నుకుంటున్నటువంటి ఈ యాజకుడికి కూడా అంతటి శక్తిని తన ఉచితానుగ్రహంతో ఇస్తున్నాడన్నది సత్యము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సందర్భంలో పూర్వ నిబంధనలో యాజకత్వాన్ని, నూతన నిబంధనలో యాజకత్వాన్ని మనం చూద్దాం. మనం సాధారణంగా యాజకుడి గురించి మాట్లాడేటప్పుడు ఏమని చెప్తామంటే, దేవునికిని ప్రజలకును యాజకుడు మధ్యవర్తి అని చెప్తాం. అవునా? మధ్యవర్తి. కొంతమంది ఏమంటారంటే వారధి, వంతెన, అటు దేవునికి ఇటు ప్రజలకు, తన బిడ్డలకు, దేవుని బిడ్డలకి. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, పూర్వ నిబంధనలో ఇది చెల్లు, పూర్వ నిబంధనలో ఇది వాస్తవమే. దేవుడు వేరు, యాజకుడు వేరు, ప్రజలు వేరు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, నూతన నిబంధనకు వచ్చేసరికి జాగ్రత్తగా గమనించండి. నూతన నిబంధనకు వచ్చేసరికి ఇక యాజకుడు దేవుని స్థానం తీసుకుంటాడు. స్వయంగా దేవుని చేత నింపబడిన యాజకుడు స్వయంగా దేవుడు ఏమి చేస్తాడో, ఏమి చెయ్యాలనుకుంటున్నాడో, ఏ అనుగ్రహాలు ఇవ్వాలనుకుంటున్నాడో, ఏ దీవెనలతో తన ప్రజల్ని నింపాలనుకుంటున్నాడో వాటన్నిటినీ సమృద్ధిగా యాజకునికి అందించాడు. ఇక దేవునితో పని లేదా, ఇక యాజకుడు ఒకడు చాలా
అంటే యాజకుడు అక్కడ చాలన్నంతటి దీవెనలతో యాజకుడిని నింపాడు. అందుకే నూతన నిబంధన ఏమంటున్నాడంటే, బై హిజ్ ఆర్డినేషన్ ఎ ప్రీస్ట్ బికమ్స్ ఈజ్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ టు ద బాడీ ఆఫ్ క్రైస్ట్ అంటాడు. ప్రీస్ట్ ఈజ్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ టు ద బాడీ ఆఫ్ క్రైస్ట్ అంటే ఒక మాటలో మనకు అర్థం కావడానికి క్రీస్తుని ధరిస్తున్నాడు యాజకుడు, క్రీస్తుని ధరిస్తున్నాడు. ఇక స్వయంగా ఎక్కడికి యాజకుడు వెళుతున్నాడో అక్కడికి ఎవరు వెళ్తున్నారు? క్రీస్తు వెళుతున్నాడు. పూర్వ నిబంధనలో దేవుడు దేవుడుగానే ఉన్నాడు, యాజకుడు మధ్యవర్తిగానే ఉన్నాడు, తర్వాత ప్రజలుగానే దేవుని బిడ్డలుగానే ఉన్నారు. కానీ నూతన నిబంధనకు వచ్చేసరికి దాన్నే మనం సువార్తలో చదివాం. ఏమన్నా? నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్మలను పంపుచున్నాను అన్నాడు. నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్మలను పంపుచున్నాను. నా తండ్రి ఎందుకు పంపించాడు ఈ లోకానికి నన్ను? ఈ లోకానికి నన్ను పాపాన్ని పరిహరించడానికి, పాపము తీసివేసి పోగొట్టుకున్నటువంటి జీవాన్ని మరలా మానవాళికి ఇవ్వడానికి నా తండ్రి నన్ను పంపాడు. అందుకే కారుణ్య ప్రభు యొక్క హృదయం నుండి జాలువారుతున్నటువంటి ఆ నీలి కిరణాలు, ఎర్రని కిరణాలు ఈ ప్రపంచానికి అవే చెప్తున్నాయి. ఆ కారుణ్య ప్రభు యొక్క హృదయం నుండి జాలువారిన నీరు మనల్ని పాపం నుండి కడుగుతున్నాడు ప్రభు అని చెప్తుంది. ఆ హృదయం నుండి వచ్చిన ఎర్రని కిరణాలు, అతడు రక్తంలో ప్రాణం ఉంటుంది, జీవం ఉంటుంది కాబట్టి అతడు తన జీవంతో మనల్ని నింపుతున్నాడని చెప్తుంది. ఆయన హృదయం నుండి వస్తున్న ఈ నీరు, రక్తము పవిత్రాత్మకి గుర్తుగా ఉంది. క్రీస్తు శిలువ మీద మరణించి మనకి పవిత్రాత్మనిచ్చాడు. ఈ పవిత్రాత్మ మనల్ని పాపము నుండి కడిగి మనల్ని జీవంతో నింపుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రభు అంటున్నాడు తన శిష్యులతో, ఇదిగో నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ములను పంపుచున్నాను. హెబ్రీలకు రాయబడిన లేఖ ఏమని చెప్పింది? ప్రజల నుండే దేవుడు యాజకులను ఎన్నుకుంటున్నాడు. అతడు ఇచ్చే ఉచితానుగ్రహంతో మామూలు సాదాసేదా దంపతుల నుండే గొప్ప దేవునితో నింపబడి, దైవానుగ్రహాలతో నింపబడి దేవుణ్ణి పంచగలిగినటువంటి యాజకుణ్ణి దేవుడు రూపొందిస్తున్నాడు. ఎంతటి ఆ మహోన్నతమైన స్థితిని యాజకుడు పొందుతున్నాడంటే, అతడున్న స్థితిలో అతడు ఇంకొక క్రీస్తుగా, అందుకేమన్నారు యాజకుడిని? అపర క్రీస్తు అన్నారు. అతడు ఏం చేస్తాడు? ఇంకో క్రీస్తుగా ఈ భూమి మీద నివసిస్తాడు. క్రీస్తు లోకానికి వచ్చింది పాపాన్ని పరిహరించడానికి, నిత్య జీవాన్ని ఇవ్వడానికి, పాపం యొక్క వేతనమైన మరణాన్ని తీసివేయడానికి క్రీస్తు లోకానికి వచ్చాడు. యాజకుని పని ఏంటి? యాజకుని పని కూడా అదే. ఈ క్రీస్తు చేయాల్సిన పనిని తన శిష్యులకు అప్పగిస్తున్నాడు, యాజకులకు అప్పగిస్తున్నాడు. యాజకులు ఏం చేస్తారంటే పాపం నుండి నిన్ను కడుగుతారు, నిన్ను నిత్య జీవంతో నింపుతారు. యాజకుడు నీ గ్రామానికి, నీ ఇంటికి రాకపోతే, నీ సంఘానికి రాకపోతే నిన్ను పాపం నుండి కడిగేది ఎవరు? పాప సంకీర్తనం ద్వారా నిన్ను పవిత్రపరిచేది ఎవరు? తరువాత దివ్య సత్ప్రసాదాన్ని ఇచ్చి, నిత్య జీవాహారాన్ని నీకు ఇచ్చి, సాక్షాత్తు దేవుణ్ణే నీకు ఇచ్చి, దేవుని శరీర రక్తాలను నీకు ఇచ్చి నిన్ను నిత్య జీవంతో నింపేది ఎవరో? ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే క్రీస్తు ఈ రోజుని చెప్తున్నాడు, ఇదిగో నేను నా తండ్రి ఇచ్చిన కర్తవ్యాన్ని మేదేసుకొని లోకానికి వచ్చా. ఈ రోజున అదే కర్తవ్యాన్ని నేను మీకు ఇస్తున్నాను. ఇప్పుడు ఒక క్రీస్తునే నేనున్నాను, కానీ ఇక తరువాత మీ రూపేణ ఎందరో క్రీస్తులుగా నేను ఈ లోకంలో వెలుగొందుతాను. నా తండ్రి అప్పగించిన బాధ్యతని మీ ద్వారా నెరవేరుస్తాను అని చెప్పి క్రీస్తు ఈనాడు స్పష్టంగా తెలియజేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక యాజకుడు గ్రామానికి వచ్చాడంటే ఎవరొచ్చారు? క్రీస్తే వచ్చాడు స్వయంగా. ఈ రోజున ఈ గ్రామంలో పనిచేస్తూ ఉన్న మీ విచారణ గురువు కానివ్వండి, ఈ గ్రామం నుండే ఎన్నిక చేయబడినటువంటి కడియం ప్రసన్న కుమార్ కానివ్వండి, వీళ్ళిద్దరూ కూడా క్రీస్తు స్థానంలో ఉండి ప్రజలందరికీ క్రీస్తుని పంచుతూ ఉంటారు, దేవుణ్ణి పంచుతూ ఉంటారు, దేవుని పాపక్షమాపణను ఇస్తూ ఉంటారు, దేవుని నిత్య జీవాన్ని ఇస్తూ ఉంటారు, మనల్ని దేవుని బిడ్డలుగా మారుస్తూ ఉంటారు, మనల్ని స్వర్గరాజ్యానికి వారసులుగా మారుస్తూ ఉంటారు. ఈ అధికారం ఈ హస్తాలకు ఇవ్వబడింది. ఈ హస్తాలేవో గొప్పవని కాదు, ఈ ప్రపంచంలో సుందరమైనవి అని కాదు, లేకపోతే ఈ హస్తాలేయో గొప్పవని కాదు, కానీ దేవుడు
అతి సామాన్యులను ఎన్నుకొని వాళ్ళను తన ఆత్మతో నింపి, ఇదిగో ఆ ఆత్మ ద్వారా దేవుడు ఈ లోకాన్ని పవిత్రపరుస్తున్నాడు, తనకు మరల దగ్గర చేర్చుకుంటున్నాడు, తన బిడ్డలుగా మార్చుకుంటున్నాడు, తన దైవత్వంతో నింపుతూ ఉన్నాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, పునీత పౌస్తేనమ్మ ఓసారి చాలా తన చివరి గడియల్లో కనీసం దివ్య పూజకు వెళ్ళి పాల్గొనే స్థితి కూడా లేదు ఆవిడకి. ఆ పునీత పౌస్తేనమ్మ గారు దేవుని ప్రార్థన చేసింది. స్వర్గంలో ఆ దేవుణ్ణి అడుగుతా ఉంది, దేవా నీవు నా ప్రభువుని నేను భుజించలేకపోతున్నాను, దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించలేకపోతున్నాను, నీవు నాకు దివ్య సత్ప్రసాదాన్ని పంపించమని స్వర్గాధిపతి అయిన దేవుణ్ణి మొరపెట్టుకుంది. అప్పుడు సెరాఫిం దేవదూతను పునీత పౌస్తేనమ్మ దగ్గరికి పంపించాడు దేవుడు దివ్య సత్ప్రసాదాన్ని ఇచ్చి. స్వర్గం నుంచి దివ్య సత్ప్రసాదాన్ని తీసుకొని సెరాఫిం దేవదూత పునీత పౌస్తేనమ్మ దగ్గరకు వచ్చింది. పునీత పౌస్తేనమ్మ అప్పుడు అడుగుతా ఉంది, అమ్మా నీవు నా పాప సంకీర్తన వింటావా? ఎవరితో? సెరాఫిం దేవదూతతో. మానవ రక్షణ చరిత్రలో ఆది నుండి మానవుణ్ణి చేసిన కాడ నుండి ఇప్పటి వరకే మానవ చరిత్రను చూచినప్పుడు సెరాఫిం దేవదూత మూడు సార్లు కనపడింది. అగ్రదూతల కంటే గణమైన దేవదూతగా చెప్పబడిన సెరాఫిం దేవదూత, మిఖాయేలు, రఫాయేలు, గబ్రియేలు దూతల కంటే కూడా ఉన్నతుడిగా చెప్పబడిన సెరాఫిం దేవదూత మానవ చరిత్రలో 3 సార్లే కనపడింది. ఒకటి యెషయా ప్రవక్త గ్రంథం 6వ అధ్యాయంలో మనం సెరాఫిం దేవదూతను చూస్తాం. రెండో సందర్భం పునీత ఫ్రాన్సిస్, అస్సిసిపుర ఫ్రాన్సిస్ వారు శిలువ మీద వ్రాలాడుతున్న ప్రభుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అతనికి పంచగాయాలు ఇవ్వడానికి సెరాఫిం దేవదూత కనిపించింది. మూడో సందర్భం, నేను దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించాలి, నాకు దివ్య సత్ప్రసాద ప్రభుని పంపించమని మొరపెట్టుకున్నప్పుడు పునీత పౌస్తేనమ్మ దగ్గరికి సెరాఫిం దేవదూత దివ్య సత్ప్రసాదాన్ని తీసుకుని వచ్చింది. 3 సందర్భాలు. అయితే సెరాఫిం దేవదూత నీవు నా పాప సంకీర్తన వింటావా అని పౌస్తేనమ్మ అడిగినప్పుడు చెప్పిన మాట ఏంటంటే, నాకు అధికారం లేదు. అగ్రదూతల కంటే అగ్రగణ్యుడిగా స్వర్గంలో వెలుగొందుతున్న సెరాఫిం దేవదూత ఏమని చెప్పింది? నాకు పాపాలను క్షమించే శక్తి లేదు. మరి ఎవరు క్షమిస్తారు? చెబుతూ ఉంది పౌస్తేనమ్మతో, ఒక్క అభిషేకించబడిన గురువు మాత్రమే పాప క్షమాపణ ఇవ్వగలడు. దేవుని బిడ్డలారా ఆలోచించండి, అభిషేకించబడిన గురువు హస్తంలో ఎంతటి శక్తి ఉందో. ఒక మామూలు మానవుణ్ణి, పాపాత్ముణ్ణి కడగగలడు, నిత్య జీవంతో నింపగలడు, స్వర్గరాజ్యానికి వారసుడిగా మార్చగలడు. అందుకే పునీత చిన్న తెరేసమ్మ తన కాన్వెంట్లో గురువు వచ్చి దివ్య పూజను అర్పించి వెళ్ళిపోయినప్పుడు అతడు తన పాద ముద్రికలను ఎక్కడెక్కడైతే అడుగులేసుకుంటూ వెళ్ళాడో గుర్తుపెట్టుకొని గురువు వెళ్ళిపోయిన తర్వాత తన నోటితో, పెదాలతో స్వయంగా వంగి ఆ నేల మీద ఆయన పాదాలు ముద్ర పడిన చోట గుర్తుపెట్టుకున్న ఆ చోటును ముద్దు పెట్టుకునేదట. స్వయంగా వంగి, నేలకు వంగి నేలను ముద్దు పెట్టుకునేది. ఆ విషయం చూసిన వేరే సిస్టర్స్, ఇదేంటమ్మా పిచ్చి పని, ఆ నేలను ఎందుకు ముద్దు పెడుతున్నావు అని అడిగితే గురువు నడిచి వెళ్ళిన పాద ముద్రికలు పడిన స్థలం ఇదని చెప్పింది. అప్పుడు అన్నారు, ఎందుకు అంత అవసరం ఏమిటి అని అంటే అప్పుడు చెప్పింది, ఇదిగో ఈ భూమి మీద, అమ్మా సిస్టర్స్ జాగ్రత్తగానండి, ఇదిగో ఈ భూమి మీద కదలాడే నిజదైవం ఒక గురువే. ఒక్క గురువే. అసలు అతడే లేకపోతే నాకు దేవుడు దొరకనే దొరకడు, అసలు దేవుడితో నా సంబంధమే కుదరదు. ఇక నన్ను రక్షించేవాడెవడో, నా జీవితానికి విలువను తెచ్చేవాడెవడో. కాబట్టి మీరు చూడడానికి మామూలు మనుషుల్లాగానే కనపడతారు గురువులు. మీరు చూస్తే వాళ్ళకి మీకున్నట్టు 2 చెవులు ఉంటాయి, మీకున్నట్టు 2 చేతులు ఉంటాయి. కానీ అక్కడ విషయం ఏంటంటే వాళ్ళు స్వయంగా దేవునిచే అభిషేకించబడి పవిత్రాత్మ చేత నింపబడి దేవుణ్ణి కలిగి దేవుణ్ణి పంచుకుంటూ వెళ్ళేటటువంటి భూమి మీద కదలాడే నిజదైవాలు. గురువు యొక్క విలువను మనం గుర్తించాలి. పునీత అస్సిసిపుర ఫ్రాన్సిస్ వారు అన్నారు, ఇదిగో నేను గురువు అంతటి ఉన్నతమైన స్థితికి లేవనెత్తబడడానికి నేను యోగ్యుణ్ణి కాదన్నాడు. అలా ఈ గురుత్వం గురించి తెలిస్తే బహుశా మేమందరం అదే మాట అన్నోళ్ళం, మేము అంత బాగా అప్పుడు తెలిస్తే.
మేము అదే మాట అనేవాళ్ళమేమో, తెలియక బుడబుడ అయిపోయాం మేము గురువులమే. ఇంతటి గురుత్వంతో దీనిలో మా గొప్పతనం ఏమీ లేదు తల్లి, అమ్మ మా గొప్పతనం ఏమీ లేదు. ఆయన ఉచితానుగ్రహమే. చెప్పాను కదా, మోషే అంతటి వాడు గణగణ మండుతున్న అగ్నిగుండంలో ఉండగలిగాడంటే, ఆ సీనాయి పర్వతం మీద ఉండగలిగాడంటే అది దేవుని ఉచితానుగ్రహమే తప్ప సామాన్య మానవుడెవడో కనీసం పర్వతాన్ని తాకడానికి కూడా శక్తి లేని స్థితిలో మోషే ఆ అగ్నిగుండంలో పర్వతం మీద ఉండగలిగాడంటే దేవుని ఉచితానుగ్రహమే. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ఉచితానుగ్రహంతోనే ఏ శక్తి లేని, బహుశా మీ అందరికంటే బోల్డంత బలహీనమై ఉండొచ్చు మేము, కానీ మమ్మల్ని ఆయన ఎన్నుకోవడంలోనే ఆయన గొప్పతనం దాగుంది. ఏమన్నా చెబితే ఆయన మమ్మల్ని ఎన్నుకున్నాడు కాబట్టి మేము గొప్పవాళ్ళం తప్ప మాలో ఏ గొప్పతనమో లేదు. అలాంటి వారిని గురువులుగా యాజకులుగా లేవనెత్తుతూ ఉన్నాడంటే దేవుడు ఇంకా ఈ ప్రపంచాన్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. అందుకే జాన్ మరియా వియన్నీ ఏమన్నాడు, అసలు గురువుకే గనక తాను పొందిన గురుత్వం విలువ తెలిస్తే ఆ గురుత్వం మీద ప్రేమతో చచ్చిపోతాడన్నాడు. ఎంతటి మహోన్నతమైనటువంటి ఈ గురుత్వాన్ని, నేను దేవుని స్థానంలో ఉన్నా, నిజంగా ఇంకో దేవుడిగానే ఉన్నానని ఎప్పుడైతే గురువు గ్రహిస్తాడో, తెలుసుకుంటాడో, వెంటనే ఆ గురుత్వం మీద ప్రేమతో చచ్చిపోతాడన్నాడు. గురుత్వం ఆ దేవుని యొక్క, యేసుక్రీస్తుని యొక్క దివ్య హృదయం నుండి పుట్టిందన్నాడు. గురుత్వం ఎక్కడి నుంచి పుట్టింది? యేసుక్రీస్తుని యొక్క దివ్య హృదయం నుండి పుట్టింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి గురువుని 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఆ గ్రామం నుండి తీసేయండి, 20 సంవత్సరాల తర్వాత వెళ్ళి చూడండి అన్నాడు పునీత జాన్ మరియా వియన్నీ. వెళ్ళి చూస్తే ఏమవుతుందంటే ప్రజలట క్రూర మృగాలను ఆరాధించుకుంటూ బ్రతుకుతారట, నిజదైవాన్ని మర్చిపోయి. గురువుని గనక గ్రామం నుండి తీసేస్తే వెళ్ళనివ్వకుండా ఆపితే 20 సంవత్సరాల తర్వాత వెళితే, లేదా 15 సంవత్సరాల తర్వాత వెళితే, లేదా 10 సంవత్సరాల తర్వాత వెళితే, ఈ మధ్య కాలంలో వీళ్ళు ఎవరిని ఆరాధించడం ప్రారంభిస్తారట? దేవుడిని వదిలేస్తారు. ఇంక ఎన్నో దేవుడని ప్రార్థన చేస్తారు, ఆరాధిస్తారు. ఇలాంటి గురుత్వాన్ని దేవుడు ఈనాడు ప్రసన్న కుమార్ ఫాదర్ గారికి, కడియం ప్రసన్న కుమార్ ఫాదర్ గారికి అనుగ్రహించాడు. నేను ఎందుకు కడియం అని చెప్తున్నానంటే, నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. నేను కడుబడినాయి, లేకపోతే ప్రసన్న కుమార్ ఫాదర్ గారు నాకు ప్రసంగం ఇచ్చోడు కాదేమో. ఏది ఏమైనప్పటికీ నేను ఈ కడుమల్లో 2వ గురువు వచ్చినందుకు చాలా సంతోషిస్తూ ఉన్నాను. ఇంకా ఎక్కువ మంది రావాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. కడుమళ్ళనే కదా, అందరిలోనూ రావాలని ప్రార్థన చేస్తాను. కంగారు పడొద్దు సాములు, పోల్మెట్లలో కూడా రావాలంట, ప్రార్థన చేద్దాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతటి మహోన్నతమైన స్థితికి దేవుడు లేవనెత్తుతూ ఉన్నాడు మా సామాన్య ప్రజల్ని. అంటే అది దేవుడిచ్చినటువంటి గొప్ప వరం. ఈ రోజున అందరూ వార్తలు చూస్తారు మొదలుపెట్టి, ఎందుకంటే ఆలస్యంగా ప్రారంభించాం. ఏది ఏమైనప్పటికీ ఇంతటి గురుత్వపు స్థాయికి దేవుడు మరి మన బిడ్డను లేవనెత్తినందుకు సంతోషిస్తూ, తమ్ముడిని దేవుడు ఎల్లప్పుడూ ఆశీర్వదించాలని, తమ్ముడితో పాటుగా గురువులైన వాళ్ళని ఆశీర్వదించాలని, తన సేవలో దేవుడు వారిని 3 పువ్వులు 6 కాయలుగా ఆశీర్వదించి దేవునికి నిండుగా తృప్తిగా సేవ చేసుకొని జీవితాన్ని తరింపజేసుకునే జీవితాన్ని ప్రసాదించాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఉన్నాను. ఇదిగో మిగిలిన గురువులందరి తరపున, నా తరపున మీకు ఆ దేవుని యొక్క మరి ఆశీస్సులను అందిస్తూ ఉన్నాను. చివరిగా ఒక మాట చెప్తాను. ఏంటంటే, నేను మొదటి కృతజ్ఞత దివ్య పూజాబలి మానూరులో నిర్వహించాను. అయిపోయినాక ఇంటికి వచ్చాను భోజనం చేద్దామని. అప్పటికే సాములూరులో కంగారుగా భోజనాలు చాలామంది వెళ్ళిపోయారు. సిస్టర్ గారు ముసలావిడ, ఆమె ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. నిజం చెప్పాలంటే నాకు ఆవిడతో పరిచయం లేదు. గుడి పరిచయం నాకు లేదు, పరిచయం లేదు ఆవిడతో. ఆ ముసలావిడ తడుముకుంటూ కనుక్కుంటూ అందరిని అడుక్కుంటూ పలకరించుకుంటూ మొత్తానికి వచ్చిన ఆ సిస్టర్ గారు నాతో చెప్పింది ఏంటంటే, అప్పుడు ఆ సమయంలో మా అమ్మ నా పక్కనే కూర్చొని ఉంది. అప్పుడు చెప్పింది, అమ్మ నీ అదృష్టం, నీ కుటుంబం నుంచి దేవుడు ఒక గురువుని పిలిచాడు అంది. సరే, దీనిలో ఏముంది, అందరూ చాలామంది చెప్తున్న మాటే. కానీ ఇక నుండి మీ కుటుంబం ఇటువరకు ఉన్న స్థితిలో ఉండదో, దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మీరు ఉన్నతమైన స్థితికి వస్తారు అని చెప్పింది. ఈ ఉన్నతమైన స్థితి అంటే ఏమనుకోవాలి? ఆర్థికంగా అనుకోవాలా, ఈ ప్రాపంచిక విధానంలో అనుకోవాలా, లేకపోతే ఆత్మీయంగా మేము గొప్పవాళ్ళం అవుతాం అనుకోవాలా? ఏమైతే మొత్తానికి ఉన్నతమైన స్థితికి వస్తారని చెప్పింది. ఓకే, మంచిదే కదా, ఆశీర్వదించింది అనుకున్నాను.
తర్వాత చెప్పింది, ప్రజలు మిమ్మల్ని చూసి అనేక విధాలుగా మాట్లాడుకుంటారు అని చెప్పింది. ఈ మాట పెద్ద అవసరం లేదు, కానీ చెప్పింది. ఎందుకు చెప్పిందో నాకు తెలియదు. అనేక విధాలుగా మాట్లాడుకుంటారు. అనేక విధాలు అంటే ఏంటి? ఇదిగో సావులూరు అన్నాడు కాబట్టి, సావులూరు అన్నారు కాబట్టి ఆ విధంగా ఉన్నారు, సావులూరు అన్నారు వీళ్ళకేంటి, ఇలాంటి మాటలు ఎన్నో ప్రజలు అనుకుంటారు. ఇవన్నీ ముఖ్యం కాదు. వీళ్ళు అనుకోకపోయినా దేవుడు మాత్రం మీ కుటుంబాన్ని దీవిస్తాడు. దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన స్థితికి లేవనెత్తుతాడు. ఎందుకనంటే ఒక గురువు ఒక కుటుంబం నుంచి రావడం అంటే మాటలు కాదు. ఆ కుటుంబం ఎంత ఆశీర్వాదం పొందిందంటే ఆ గురువు ప్రార్థన వల్ల, దివ్య పూజా బలుల వల్ల ఆ కుటుంబం మరింత స్థితికి వెళుతుంది అని చెప్పి మా దగ్గర నుంచి ఆవిడ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయేటప్పుడు, అమ్మ భోంచేసేవాడిని నేను అడిగాను, చేశాను ఫాదర్ గారు అండి అని చెప్పి ఆవిడ వెళ్ళిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఈ రోజున చెప్తున్నా, ఈ కుటుంబం లేవనెత్తబడుద్ది. ఆధ్యాత్మికంగానా, ప్రాపంచికంగానా, ఆర్థికంగానా, వేరే విధాలు ఏ రీతిలోనైనా దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడం. ఒక గురువు ఉన్నాడు మీ కుటుంబం నుండి. ఈ కుటుంబాన్ని దేవుడు లేవనెత్తి ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్తాడు. అందరం సంతోషిద్దాం. ఈ కుటుంబానికి చెందిన బంధుమిత్రులు, ఈ కుటుంబానికి చెందిన వాళ్ళు, ఈ గ్రామానికి చెందిన వాళ్ళు, మరి మనమందరం సంతోషిస్తూ ఈరోజు చేసుకుంటున్నటువంటి ఈ పవిత్రమైన దివ్య పూజాబలి ద్వారా దేవుడు మరింతగా మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించాలని, ఈ కుటుంబాన్ని దీవించాలని మనసారా కోరుకుంటూ ఉన్నాను. ఆ చల్లని ప్రభువు, ఆ కరుణామయుడు ఇదిగో మన మధ్య ఉన్నటువంటి ఈ నలుగురు పెళ్లి కొడుకుల్ని, అదేవిధంగా ఇప్పటికే మరి పాతోళ్ళు అయిపోయిన వీళ్ళందరినీ, మిమ్మందరినీ కూడా, ఈ కుటుంబాన్ని, మరి ముఖ్యంగా నాగేశ్వర బాబాయిని, సంతోషం అమ్మని ఆశీర్వదించాలని, మరి ప్రసన్న కుమార్ తోడబుట్టిన వాళ్ళని, వారి కుటుంబాలను దీవించాలని, వారి కోరికలు దేవుడు తీర్చాలని మనసారా కోరుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. ఆ చల్లని ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి కాపాడును గాక. ఆమేన్. ప్రార్థన ఎవరు నడిపించేది? అందరం లేచి నిలబడదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితి అయిన ఈశ్వరుని విశ్వసించున్నాము. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారములకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చున్నారు. అక్కడ నుండి జీవించే వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపం యొక్క మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. అందరం నిశ్శబ్దంగా కన్నులు మూసుకొని మన హృదయములను తెరిచి ఆ దేవాతి దేవునికి మన మనస్సులో ఉన్న విన్నపములను, కోరికలను తెలియచేద్దాం. ఓ దయగల ప్రభువా, సకల స్త్రీ సభను విశ్వాసంతో, దైవభక్తితో ముందుకు నడిపించుచున్న మా జగత్ గురువులైన ఫ్రాన్సిస్ పోపు గారిని, మా మేత్రాసన అభివృద్ధికి సర్వదా కృషి చేయుచున్న పీఠాధిపతులు మా తెలగతోటి జోసెఫ్ రాజారావు గారిని, గురువులను, మఠకన్యలను, ఉపదేశులను దీవించండి. సంఘ కాపుదలకై వీరందరికీ కావలసిన జ్ఞాన సంపదను, అంకిత భావమును, ఆధ్యాత్మిక వరములను విశేషముగా అనుగ్రహించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ మహోన్నత దేవ, నూతన గురువుగా అభిషేకము పొందిన మా ప్రియ గురువు ఫాదర్ కడియం ప్రసన్న కుమార్ గారిని దీవించండి. పవిత్రాత్మ శక్తితో నింపబడి తమ సభ స్థాపకుడు పునీత డాన్ బోస్కో గారి బాటలో పయనిస్తూ ప్రభు సేవ, యువతీ యువకుల సేవ మరియు వాక్కు క్రియలలో దయతో ఉండి పేదలకు మరియు యువతకు సహాయపడు మంచి మనసును వారికి దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రేమకు నిలయమైన దేవా, మా నూతన గురువు ఫాదర్ ప్రసన్న కుమార్ గారి తల్లిదండ్రులను
కడియం డేవిడ్ రాజు సంతోషములను మీకు సమర్పించున్నాము. తమ కుమారుని క్రీస్తు సేవకు అంకితమిచ్చి ప్రతి విషయంలోనూ వారికి మద్దతునిస్తూ వారి ప్రేమను మరియు ప్రార్థనలను తమ కుమారుని కోసం అర్పిస్తున్న తల్లిదండ్రులను దీవించి వారికి మంచి ఆయురారోగ్యాలను దయచేసి వారు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండే భాగ్యాన్ని దయచేయమని ఓ ప్రభువా మేము ప్రార్థించుచున్నాము. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. కృపా సంపూర్ణమైన దేవ, మా గురువు ఫాదర్ ప్రసన్న కుమార్ గారితో పాటు నూతన అభిషేకులైన గురువులు ఫాదర్ చింతగుంట్ల ప్రేమ కుమార్, ఫాదర్ ఉబాన సురేష్ మరియు ఫాదర్ కోడూరు జోసఫ్ తంబి వారి కోసం ప్రార్థిస్తున్నాము. వారు నమ్మకమైన గొర్రెల కాపరులు మరియు క్రీస్తు యొక్క ప్రేమకు సాక్షులు కావడానికి మీ పవిత్రాత్మ వరాలను వారిపై కుమ్మరించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. సర్వలోకాధిపతి అయిన దేవా, ఫాదర్ ప్రసన్న కుమార్ గారి అన్నదమ్ములను మరియు బంధుమిత్రులను దీవించి ఆశీర్వదించండి. క్రీస్తే వారి కుటుంబములకు అధిపతిగా ప్రతిష్ఠించుకొని వారు చేయు క్రియయందు ఆలోచన యందు కుటుంబ సభ్యుల మధ్య సంభాషణ యందు ప్రేమ సహనము గౌరవము కలిగి జీవించినట్లు తీర్చిదిద్దమని మరియు మంచి ఆదర్శ కుటుంబాలుగా వారిని తీర్చిదిద్దమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ రక్షణ దాత, నీ సేవకై అంకితమైన గురువులను కన్యస్త్రీలను ఆశీర్వదించండి. వారు దేవుని పట్ల తమ నిబంధనలలో స్థిరంగా ఉండడానికి మరియు వారి జీవితాల ద్వారా ఇతరులకు స్ఫూర్తినిచ్చేలా వారు సేవ చేసి ప్రజలందరికీ దేవుని ప్రేమ మరియు ఆనందాన్ని వెలుగులా ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. కొంతసేపు నిశ్శబ్దంగా మన మనస్సులోని తలంపులను కోరికలను ఆ ప్రభు పాద పద్మాల చెంత ఉంచుదాం. ఈ మనవులన్నిటినీ మన ఆదుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పిలుపునిచ్చిన దేవా, పిలుపునిచ్చిన ప్రభువా, పరలోకమేలు పవిత్రమా, గురుత్వమిచ్చిన త్రిత్వమా, పరలోకమేలు పవిత్రమా, గురుత్వమిచ్చిన త్రిత్వమా, జన్మనిచ్చిన దేవా, పిలుపునిచ్చిన ప్రభువా, పరలోకమేలు పవిత్రమా, గురుత్వమిచ్చిన త్రిత్వమా, పరలోకమేలు పవిత్రమా, గురుత్వమిచ్చిన త్రిత్వమా. ఏమి బలిగా అర్పింతును, మే విధముగా తీర్చుకుందును, ఏమి బలిగా అర్పింతును, మీరు మే విధముగా తీర్చుకుందును. అందుకు నా జీవితమే అర్పణగా దయతో స్వీకరించుము స్వామి, నన్ను స్వీకరించుము స్వామి, జన్మనిచ్చిన దేవా,
ప్రభువా పరలోక మేలు పవిత్రమా గురుత్వమిచ్చిన ప్రేత్వమా పరలోక మేలు పవిత్రమా గురుత్వమిచ్చిన ప్రేత్వమా అయినముతో నా హస్తములను అభ్యంగనము చేసి యాజకత్వపు వస్త్రములను ధరింపచేసినాము. గురుత్వమిచ్చిన ప్రేత్వమా సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభువు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును ఈ కర్మ ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వర, రోజులను ఋతువులను శక్తితోనూ దయతోనూ క్రమపరచు నీవు నీ అనుగ్రహం వలన నాకు అప్పగించిన పరిచర్యను కరుణతో దీవింపుము. ఈ బలి ప్రభావముతో నీ యాజకుని హృదయమును ప్రజల మనస్సును అనుకూల స్థితిలో ఉండునట్లు చూడుము. క్రైస్తవ సమూహము తమ కాపరికి సదా విధేయత చూపునట్లును కాపరి తన మంద పట్ల సదా శ్రద్ధ వహించునట్లు కనికరింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత,
సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తు నిజమైన నిత్య యాజకుడు. అతడు శాశ్వత బల్యర్పణ విధానమును స్థాపించెను. మేము కూడా ఆ బలిని అతని జ్ఞాపకార్థము అర్పింపవలెనని మమ్ము ఆజ్ఞాపించెను. తనను తాను నీకు రక్షణ బలి వస్తువుగా అర్పించుకొనిన ప్రథముడు అతడే. మా కొరకు బలి అర్పింపబడిన అతని దివ్య శరీరమును భుజించినప్పుడెల్లా మేము శక్తిని పొందుచున్నాము. అతడు మా కొరకు దారపోసిన దివ్య రక్తమును పానము చేసినప్పుడెల్లా మేము శుద్ధి పొందుచున్నాము. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోకపు దళములన్నిటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు, పవిత్రుడు 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 మన ప్రభువు, పురాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు, పరలోకములు భూలోకములు నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున విజయవారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, 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 హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. ఈ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించుదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేంచేయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత డాన్ బోస్కో గారితోనూ పునీత మేరీ మజరెల్లో గారితోనూ పునీత ఫౌస్తీనమ్మ గారితోనూ సకల పురీలతో పాటు మమ్మును మోక్ష భాగ్యంనకు వారసులు చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించి బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయ నీ శ్రీసభను, నీ సేవకుడు ప్రాంతీస్ బాబు గారిని, తరగపాటి రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమ దృఢపరుపుము. నీ చిత్త ప్రకారం నీ సముఖమున చేరిన ప్రజల మనవును ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసల చెదరిన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుతూ నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగా.
మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతుము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అపబడిన వారు మేము మన్నించినట్లు మా పాపములను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనిక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచేపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచేపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు పాత్రురాలను కాను, కానీ నీ యొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ప్రియ విశ్వాసులారా, మన మధ్యనున్న నూతన గురువులు నలుగురు కూడా దివ్య ప్రసాదంతో మీ మధ్యకు వస్తారు. భక్తితో కథోలిక క్రైస్తవులు మాత్రమే, తరచుగా పాప సంకీర్తనం చేస్తున్న కథోలిక క్రైస్తవులు మాత్రమే దివ్య ప్రసాదం స్వీకరించండి. మిగిలిన వారు కూర్చుని ప్రార్థించండి. ఈ గమనిక, ప్రసన్న కుమార్ గారి రక్త సంబంధికులు ఫాదర్ గారి దగ్గర దివ్య ప్రసాదం స్వీకరించండి. మిగిలిన వాళ్ళు మీ దగ్గరకు వచ్చిన గురువు ద్వారా ప్రభుని స్వీకరించి మనసుల్లో ప్రార్థించుకోండి. నీలో నేనుండాలని, నీతో నే పయనం సాగాలని. నీలో నేనుండాలని, నీతో నే పయనం సాగాలని. నా మనసే కోవెలగా మలుచుకుంటిని, నా స్వామి రాని మూర్తిని నిలుపుకుంటిని. నా మనసే కోవెలగా మలుచుకుంటిని, నా స్వామి రాని మూర్తిని నిలుపుకుంటిని. నీలో నేనుండాలని, నీతో నే పయనం సాగాలని. నీలో నేనుండాలని, నీతో నే పయనం సాగాలని.
కట్టిన ఈ బ్రతుకు ప్రభాతమై మెరవాలని, అడుగంటిన ఈ జీవం సజీవమై సాగాలని. కుడిగట్టిన ఈ బ్రతుకు ప్రభాతమై మెరవాలని, అడుగంటిన ఈ జీవం సజీవమై సాగాలని. పసివాడిన ఈ ఎదలో వసంతమై మెరిసావు, పసివాడిన ఈ ఎదలో వసంతమై మెరిసావు. అమరలోక విందుతో అమృతమై కురిసావు, అమరలోక విందుతో అమృతమై కురిసావు. నీలో నీలో ఉండాలని, నీతో నీ పయనం సాగాలని, నీలో నీలో ఉండాలని, నీతో నీ పయనం సాగాలని. నీ పలుకు ధారలతో నిండిన ఎరుదని, నీ పూజకు నియమించి పూలతో వికసించని. నీ పలుకు ధారలతో నిండిన నీరుదిని, నీ పూజకు నియమించి పూలతో వికసించని. నీ ప్రేమ మధురిమలో పులకరించి ప్రాణం నీ ప్రేమ గానముతో. నీ రాకకు ఎదురు చూచు నాలో ప్రతి అణువణువు, నా స్వామివి నీవేనని నీ కోసం పరితపించని. నీలో నీలో ఉండాలని, నీతో నీ పయనం సాగాలని, నీలో నీలో ఉండాలని, నీతో నీ పయనం సాగాలని. నా మనసే గువ్వెలగా మలుచుకుంటే, నా స్వామిగా నీ మూర్తిని నిలుపుకుంటిని. నా మనసే గువ్వెలగా మలుచుకుంటిని, నా స్వామిగా నీ మూర్తిని నిలుపుకుంటిని. నీలో నీలో ఉండాలని, నీతో నీ పయనం సాగాలని, నీలో నీలో ఉండాలని, నీతో నీ పయనం సాగాలని. తన అనంత ప్రేమలో అనర్హుడు అల్పుడైన నన్ను రెండు కడియాలు ఉన్నాయి అన్నారు ఇక్కడ. ఒక కడియం ఏడుస్తుంది, తొందరగా అవజేసి
నువ్వు థ్యాంక్స్ చెప్పినాక బంగారు కడియం అవుతుంది. కానీ తన అనంత ప్రేమలోన అనర్హుడు అల్పుడైన నన్ను ఎన్నుకొని నన్ను మలచి నన్ను సర్వవేళ దీవించి ఆశీర్వదించిన నా రక్షకునకు హృదయపూర్వక కృతజ్ఞతలు. నాకు జన్మనిచ్చి పెంచి పోషించిన నా తల్లిదండ్రులకు నా కృతజ్ఞతలు. ఈ కృతజ్ఞత దివ్యబలి పూజకు సర్వం సిద్ధం చేసి దగ్గరుండి ప్రణాళికలు వేసి అన్నీ సక్రమంగా ముందుండి నడిపించిన మా విచారణ గురువులు కమతం మరిదాస్ గారికి హృదయపూర్వక వందనములు. Salesian Sabha Provincial, Father Santiago, Vice Provincial, Garl Party, Michael Kishore, Council members, నాకు విద్యను తర్ఫీదును అందించి ప్రోత్సహించి సహాయం చేసిన మా సలేషియన్ సభ గురువులకు కృతజ్ఞతలు. మా పీటిపార్ కమ్యూనిటీ నుండి ఇక్కడికి విచ్చేసిన మా అడ్మినిస్ట్రేటర్ ఫాదర్ ఎటుకూరు శ్రీవరాజ్ గారికి, మా కమ్యూనిటీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. సెయింట్ ఫ్రాన్సిస్ బోర్డింగ్లో నాకు చదువు చెప్పి నడిపించినటువంటి ఫాదర్ మందాడి ప్రసాద్ గారికి ప్రత్యేక వందనాలు. మా ముందటి విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ పీకే జోసఫ్ గారికి, మరి ముఖ్యంగా సహాయ మాత స్కూల్ ఆడరేషన్ సిస్టర్స్ నాకు జపాలు నేర్పించి కథోలిక విశ్వాసం నేర్పించిన అందరు సిస్టర్స్ అందరికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. నన్ను ఈ డాన్ బోస్కో సెమినరీలో చేర్పించినటువంటి మా వొకేషన్ ప్రమోటర్ రెవరెండ్ ఫాదర్ బంధనాథం ఫ్రాన్సిస్ గారికి నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు. నాకు వెన్నంటి ఉండి నడిపించిన రెవరెండ్ ఫాదర్ తేనీటి యేసుపాదం గారికి, రెవరెండ్ ఫాదర్ గొట్రు సురేష్ మెర్లో గారికి, రెవరెండ్ ఫాదర్ పోలుమెట్ల క్రీస్తురాజు గారికి, రెవరెండ్ ఫాదర్ మాతంగి మరీ కుమార్ గారికి నా మనపూర్వక కృతజ్ఞతలు. ఈ కృతజ్ఞత దివ్యపల్లి పూజకు హృదయాలను కలిగించే రమ్యమైన అర్థవంతమైన ప్రసంగాన్ని ప్రబోధించిన రెవరెండ్ ఫాదర్ కడియం విజయ్ ఆంజలో గారికి నా ప్రత్యేక అభినందనలు. నా కుటుంబ సభ్యులు, మా తమ్ముళ్ళు, మా పెదనాన్న ఇస్సాకు, మా పెద్దమ్మ దేవమణి, మా కుటుంబ సభ్యులందరికీ ప్రసన్న అందరూ అనుకుంటున్నారు కడియం వాళ్ళ పర్సనాలిటీలో ఏమీ లేదనుకుంటున్నారు. ఈ దివ్యపల్లి పూజకు ఎంతో సహాయపడి డెకరేషన్లోను పాటలకు సహాయం పడినటువంటి వెంట్రపగడ సిస్టర్ సుపీరియర్ రెవరెండ్ సిస్టర్ రత్నకుమారి గారికి, రెవరెండ్ సిస్టర్ స్వరూప గారికి
నా కోసం ప్రార్థించి ఆశీర్వదించడానికి ఇచ్చటకు ఇచ్చేసిన గురువులకు మఠకన్యలకు నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సమయంలో మా పర్ణాస్ సంఘానికి పునాది వేసి బలమైన విశ్వాసంలో ఈ యొక్క సంఘాన్ని స్థాపించి స్వర్గస్థులైన మా ఉపదేశ మాస్టర్ శాంతారావు గారికి ప్రత్యేకమైనటువంటి జ్ఞాపకం చేసుకుంటూ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారి కుమారుడు మా ఉపదేశ మాస్టర్ అయిన పీటర్ గారికి ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా నాకు తోడ్పాటును అందించినటువంటి ఉపదేశాలకు ప్రస్తుత ఉపదేశ అయినటువంటి అనిల్ గారికి ప్రత్యేక విధమైనటువంటి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా ఈ దివ్య బలి పూజ కోసం నిరంతరం ప్రార్థించి ఎంతో సహాయం చేసినటువంటి సంఘ పెద్దలకు, యువతీ యువకులకు, ప్రారంభ నృత్యాన్ని చేసినటువంటి చిన్న బిడ్డలకు అభినందనలు తెలియజేసుకుంటూ ఊరి పెద్దలకు అందరికీ నా యొక్క మనపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. ఈ రుచికరమైనటువంటి వంట చేసినటువంటి వంట వారికి, టెంట్ వేసిన వారికి, కెమెరామ్యాన్లు, సౌండ్ సిస్టమ్, ఇంకా వివిధ రకాలుగా సహాయం చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. మా పీటిపరు నుండి వచ్చినటువంటి ఉపదేశాలకు, అదేవిధంగా అక్కడ నుండి వచ్చినటువంటి సంఘస్థులందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. నేను మా కుటుంబం గురించి మాట్లాడుతుంటే గుండె పరిపరి విధాల భావోద్వేగంతో నిండిపోతుంది. కాబట్టి మా కుటుంబ సభ్యుల పేర్లు ఎవరిని కూడా నేను చెప్పడం లేదు. చెప్పడం కానీ ఇది ఎక్కువ టైం తీసుకునేలాగా ఉంది. కాబట్టి మా కుటుంబ సభ్యులందరూ కూడా నేను ప్రత్యేక విధంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మరి నాలో ఏ గొప్పతనం కానీ, నాలో ఏదో ప్రత్యేకత కానీ ఏదో ఉందని దేవుడు నన్ను ఎన్నుకోలేదు. మీలాంటి వాడిని అందరి వాడినే. కానీ దేవుడు తన యొక్క ఉచిత కృప వల్ల నాకు ఈ యొక్క గురుత్వ బాధ్యతను అప్పగించి నాకు ఈ యొక్క ప్రయాణంలో సహాయపడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ప్రసన్న ఒక మాట ముగింపు ప్రార్థన అక్కడే. ఫాదర్లు కొంచెం ఫీల్ అవుతున్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళని తలుసుకుని ఏడుతున్నాడు కానీ మా గురించి ఒక్కళ్ళ గురించి కూడా ఏడవట్లేదు అంటున్నారు. నీవు గురువులకి ఇక్కడ మేము చాలా ఫస్ట్ మాసాలకు వెళ్ళాం. కానీ ఇంత కంటిన్యూస్గా ఇమోషనల్ అయిన బహుశా ప్రథమ గురువు నువ్వే మాకు తెలిసి చాలా మందికి. దిస్ ఈస్ బీయింగ్ కంటెంట్. నువ్వు అనుకున్నది దేవుడిచ్చాడు. ఆనందంలో నువ్వు కన్నీరు కారుస్తున్నావు తప్ప ఇది భయమో, బాధో, నిరుత్సాహమో కాదు. అది అందరికి అర్థమవుతుంది. యూ విల్ ఎంజాయ్ యువర్ ప్రీస్ట్హుడ్. యూ విల్ ఎంజాయ్ బీయింగ్ ప్రీస్ట్. అండ్ నీ ద్వారా దేవుడు అనేక మందిని ఆశీర్వదిస్తాడు. ఇంత చక్కగా వందన సమర్పణ చేసిన ఫాదర్ గారికి అందరూ ఒకసారి కరతాళ ధ్వనులతో చప్పట్లు కొడదాం. ఇంకొకసారి మీరందరూ ఒకసారి చప్పట్లు కొట్టండి. ఎందుకో తర్వాత చెప్తారు. ఎందుకంటే ఇక్కడున్న ఫాదర్ గారు అంటున్నారు, ఓ పక్కన భోజనాలు జరుగుతున్న అందరు ఇక్కడ కూర్చున్నారు, మీ పర్ణాస సంఘస్థులు చాలా మంచి వాళ్ళు అన్నారు, అందుకని చెప్పేట్లు మీకు కొట్టించాను అనమాట. ఓకేనా? చాలా క్రమశిక్షణతో ఉన్నారు అంటున్నారు. కాబట్టి ఇప్పుడు చెప్పేట్లు కొట్టించాను కాబట్టి ఇంకొక 10 నిమిషాలు ఉండండి. ఫాదర్ ముగింపు ప్రార్థన చేస్తారు. ముగింపు ప్రార్థన అయిన తర్వాత ఫాదర్ గారికి సన్మాన పత్రాన్ని అందజేసి వారి తల్లిదండ్రులు సత్కరించి తర్వాత మిగిలిన కార్యక్రమానికి వెళ్తాం. అందరు లేచి నిలబడితే ముగింపు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించుదాం. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ప్రతి పుణ్యకార్యము నీ నుండి ప్రారంభమై నీ యందే పరిపూర్ణత పొందుచున్నది. ఈ పరమ రహస్యములో పాల్గొనుట ద్వారా నేను ధర్మమును పాటించి సత్యమును మాత్రమే ప్రకటించినట్లు అనుగ్రహింపుము. నా వాక్కు క్రియల ద్వారా నీ ప్రజలకు నీ వరప్రసాదముతో సత్యోపదేశమును చేయనట్లు కరుణించుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవింపుము. సర్వేశ్వరునికి వందనములు.
కాయర్ వాళ్ళు ముగింపు గీతం పాడుతుండగా దయచేసి ఇక్కడికి విచ్చేసిన గురువులందరూ కూడా ఈ పీఠం ముందు వరుస క్రమంలో నిలబడితే ఈ యొక్క సందర్భాన్ని గుర్తుగా ఒక గ్రూప్ ఫోటో తీసుకుందాం. దయచేసి పూజ్య గురువులందరూ కూడా పీఠం ముందుకు రావాలని తెలియజేస్తున్నాను. ఈ నూతన గురువులకి 4 చైర్లు ప్రభుని కోసమే బ్రతకండి, గురు పట్టాభిషేకం, దైవజనులకై నిలవండి, ఇది ప్రేమాభిషేకం. ప్రభుని కోసమే బ్రతకండి, గురు పట్టాభిషేకం, మీరు నిలబడి దేవుడు కనపడరు. దైవజనులకై నిలవండి, ప్రభుని సువార్తను చాటండి, దేవుని రాజ్యం నిలబండి. ప్రభుని సువార్తను చాటండి, దేవుని రాజ్యం నిలబండి, ఇది ప్రేమాభిషేకం. ప్రభుని కోసమే బ్రతకండి, గురు పట్టాభిషేకం, దైవజనులకై నిలవండి. జీవులను ప్రేమించిన ప్రియమైన యావేను పూజించుడి. లోక జీవులను ప్రేమించిన ప్రియమైన యావేను పూజించుడి. ప్రజయే ప్రజయే మన ధ్యేయము, ప్రజయే ప్రజయే మన లక్ష్యము, ప్రజయే ప్రజయే మన ధ్యేయము, ప్రజయే ప్రజయే మన లక్ష్యము. అలవరతం శ్రీ సభను సేవించుడి, అలవరతం శ్రీ సభను సేవించుడి, ఇది ప్రేమాభిషేకం. ప్రభుని కోసమే బ్రతకండి, గురు పట్టాభిషేకం. గురువులు మరియు మఠవాసులకై నిలవండి, ఇది దేవాలయంలో మీకు భోజనం సిద్ధపరచబడింది. మీరు ఇక్కడ నుండి నా లెఫ్ట్ సైడ్ నుండి దేవాలయ ప్రాంతంలో ప్రవేశించవచ్చు. అక్కడ భోజనం చేసి దేవుని రాజ్యం నిలబండి, ప్రభుని సువార్తను చాటండి, దేవుని రాజ్యం నిలబండి, ఇది ప్రేమాభిషేకం. ప్రభుని కోసమే బ్రతకండి, గురు పట్టాభిషేకం, దైవజనులకై నిలవండి.